ఆల్రెడీ ఉదయకాలం మెసేజ్ కూడా పెట్టాను కదా. కారణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. మొదట దేనికి ప్రాధాన్యత మనం ఇస్తున్నామో అది జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మత్తయి సువార్త గ్రంథంలో 6వ అధ్యాయము, కొంచెం వాల్యూమ్ పెట్ట 6వ అధ్యాయము 33వ వచనములు రాసినప్పుడు అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడి అంటాడు. అందరూ చెప్పండి, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి అంటారు. కనుక బైబిల్ గ్రంథంలో ఆయన రాజ్యము ఆయన నీతిని ఎక్కడ నేర్చుకుంటాము అంటే ఆయన మందిరంలో నేర్చుకుంటాం. ఎక్కడ నేర్చుకుంటాం? ఆయన మందిరంలో నేర్చుకుంటాం. ఆయన మందిరము ఆప్షన్ కాదు. ఆప్షన్ అంటే వెళ్దాము, వీలైతే వెళ్దాము అన్నది ఆప్షన్ కదా, అవునా కదా? వీలైతే వెళ్దాము. ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి దమ్ము అందడం లేదు. అందని వారికి వారి నాసికా రంధ్రముల దగ్గర ఒకటి పెడతారు, దానిని ఆక్సిజన్ అంటారు. ఆక్సిజన్ అన్నది పెట్టడము ఇంపార్టెంట్ కదా, అవునా? పెట్టడం ఇంపార్టెంట్, పెడితే మంచిది అన్నది వేరు. నెసెసరీ అంటే అది అవసరము అని అంటారు దాన్ని. ఆక్సిజన్ అవసరమా, ఆక్సిజన్ ముఖ్యమా? రెండిటికి చాలా వ్యత్యాసము, అవునా? ఆక్సిజన్ అవసరం అంటారు దాన్ని. ముఖ్యము అంటే ఇప్పుడు కాకపోతే తర్వాతనే చేద్దాం అంటే కొన్నిసార్లు ముఖ్యంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన జీవితాలలో దేవుని మందిరము ఇంపార్టెంట్ అన్న పదములో ఉన్నాం, కానీ నెసెసరీ అన్న దగ్గర లేదు. అర్థమవుతుందా? అందరు నన్ను చూడు ఒకసారి. దేవుని మందిరము అందరికీ ప్రాముఖ్యం అన్నది అందరికీ తెలుసు. ఏయ్ కూర్చో, చెప్పండి గట్టిగా వస్తారు హల్లెలూయా, గట్టిగా వస్తారు హల్లెలూయా. దేవుని మందిరము ప్రాముఖ్యము అని అందరికీ తెలుసు కదా. ప్రాముఖ్యము అన్నది వేరు, అది నెసెసరీ, అది అవసరము అన్నది వేరు. అంటే ఇది లేకుండా ముందుకు సాగలేను అన్నది నెసెసరీ. ఎంతమంది ఇళ్ళల్లో బండ్లు ఉన్నాయి, వాహనాలు? బండ్లు ఉన్నాయా ఇళ్ళలో? ఉన్నాయా లేవా? ఉండవు. ఎందుకంత భయపడుతున్నారు? నేను అడగనులే. ఉన్నాయా? ఈ బండ్లలో బండి నడవాలి అంటే పెట్రోల్ ఇంపార్టెంట్, అంతేగా? పెట్రోల్ లేకుండా బండి నడవదు. కానీ పెట్రోలు లేకుంటే నడవదు. కానీ పెట్రోల్ దాంట్లో ఏం కావాలా? ముఖ్యంగా అది అవసరం. పెట్రోల్ లేకుండా బండే లేదు, అవునా? చెప్పాలి ఒకసారి. ఎన్ని లక్షల విలువైన వాహనము కొన్నా దానికి ఏం కావాలా? పెట్రోల్ కావాలి. పెట్రోల్ లేకుండా బండి ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. అలాగే మానవుని జీవితంలో, మన జీవితాల్లో ప్రార్థన అవసరము. అనుకూలతను బట్టి, సమయాన్ని బట్టి వెళ్తే వెళ్దాము అన్నట్టు కాదు. ఇది మందిరము, దేవుని మందిరము, ఇది నీ అవసరత.
నీ ఆశీర్వాదాలకు, నీ దీవెనలకు, నీ జీవితంలో మేలు పొందడానికి, నువ్వు దీవించబడ్డానికి, అభివృద్ధి చెందడానికి, దేవుని కృప పొందడానికి ఇది కంపల్సరీ అన్న భావన నీలో ఉండాలి. అప్పుడు దేవుని మందిరానికి విలువిస్తా కదా. అంతేనా? నేను చెప్పింది అర్థమవుతుందా? మందిరము వెళ్ళడం అంటే ఏదో సమయానికి వెళ్ళామని కాదు. ఇది మందిరానికి వెళుతున్నామంటే ఇది నా అవసరత, నా కొరకే వెళ్తున్నాను, నా కొరకే, ఇది నా దీవెన, అవసరత. నేను వెళ్ళకపోతే దీవించబడను, నేను వెళ్ళకపోతే దేవుని యొక్క కృప పొందలేను, బలపడను అనే ఆలోచన నీకుంటే దేవుని మందిరానికి మనం విలువను ఇస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మందిరమును కూర్చున్న ఒక భక్తుడు ఒక చక్కటి కీర్తన రాశాడు. ఈ దినం ఆ కీర్తనలో నుంచి ఒక 2-3 విషయాలు మీతో మాట్లాడి త్వరగా ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు నా సమయం అరగంటనే ఉంది. అరగంటలో ముగిస్తాను. మీరు నాకు ఇచ్చిన సమయం అరగంటలు ముగించి తర్వాత బల్లార్థంలో ముందుకు సాగుతాను. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము. అందరు తీయండి ఒకసారి. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము. 84వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, అందరు చదవాలి ఒకసారి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. చాలు ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ ధ్యానం చేద్దాం. ఒకసారి దేవుని మాటలు ధ్యానించాలి అనుకున్నవారు, దేవుని మాటలు నన్ను తట్టాలి అనుకున్నవారు, దేవుని మాటలు నన్ను దర్శించాలి అనుకున్నవారు దయచేసి మీ మొబైల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేయండి. ధైర్యం లేదా? ఉందా లేదా? చేశారా? సైలెంట్ మోడ్ కూడా కాదు, స్విచ్ ఆఫ్ చేసేయండి. ఒక అరగంట టైం దేవునికి ఇవ్వకపోతే చేశారా? రైట్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. మందిరమును గూర్చి భక్తుడు కొరహు కుమారులు రాసిన కీర్తన ఇది. ఎవరు రాశారు ఈ కీర్తన? బైబిల్స్ ఉన్న వాళ్ళంతా చెప్పండి సార్, నోరిపి చెప్పండి అందరూ ముందుగా పదం. ఎవరు రాశారు ఈ కీర్తన? కొరహు కుమారుడు రాసిన కీర్తన ఇది. ఈ కీర్తన రాసినప్పుడు దేవుని మందిరమును గూర్చి ఏమని రాశాడు అక్కడ? అయ్యా, నీ నివాసములు ఎంత రమ్యములు అన్నాడు. ఎంత రమ్యములు అని ఎప్పుడంటారు ఆ మాట? అనుభవించినప్పుడు అంటారు. అంతేనా? గడిచిన ఒక 4-5 మాసాల క్రిందట కరుణాపురం మందిరం చూడడానికి వెళ్ళడానికి చాలామంది ఆసక్తి కలిగి దాదాపుగా 40-45 మంది వచ్చారు. వచ్చిన వారందరూ కూడా మందిరము దగ్గరికి కూడా వెళ్ళలే. ఇంకా మందిరము దూరం నుంచి కనబడుతుండగా ఇదిగో 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 అదే కదా మందిరం అని ఎదురు చూశారు. కారణం ఏంటంటే ఆ మందిరము చూడాలన్న ఏముంది? ఆశ ఉంది. అవునా? అందుకే పదము రాస్తాడు, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. కొరహు కుమారులకు దేవుని నివాసము ఎలా ఉందంటే రమ్యమైన స్థలముగా ఉందట. ఈరోజు నీకు నీ మందిరం ఎలా కనబడుతుంది? ఈరోజు నువ్వు దేవుని మందిరాన్ని ఎలా ఆలోచనతో వస్తున్నావు? నువ్వు దేవుని మందిరంలో కనబడుతున్నప్పుడు ఎట్టి ఆశతో వస్తున్నావు? దేవుని మందిరం అంటే నీ దృష్టిలో ఎలా ఉంది? దేవుని మందిరం అంటే ఎలా కనబడుతుంది నీకు? దేవుని మందిరం అంటే ఏదో వెళ్ళాలి కదా, వెళ్తున్నావా? లేకపోతే ఇక్కడ దేవుని సన్నిధిని అనుభవించిన ఒక రమ్యమైన స్థితిని నువ్వు చూసినట్టుగా ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా ఉంటే, దేవుడు నిన్ను దర్శించినట్లుగా ఉంటే అప్పుడు అనిపిస్తుంది ఆ స్థలము చాలా
రమ్యమైన స్థలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు కొండ ఎక్కి ప్రార్థన చేసేటప్పుడట అక్కడ రూపాంతరము చెందాడట. ఏం చెందాడట? మీరు నోరిపి చెప్పాలా? వచ్చిందే ఆలస్యము, ఇంకా మౌనం కూర్చొని ఇంకా టైం వేస్ట్ చేయకండి. చెప్పండి ఒకసారి. ఏం చేశాడట? రూపాంతరము చెందాడు. రూపాంతరము చెందడానికి ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన చేయించుండగా రూపాంతరము చెందాడట. రూపాంతరము చెందిన ఆయన ఎవరితో మాట్లాడడం చూశారు శిష్యులు అంటే ఏలియాతో మోషేతో మాట్లాడడం గమనించారట. ఏలియా మోషే చనిపోయారా బ్రతికారు? అప్పటికి ఏలియా మోషే క్రొత్త నిబంధనలు ఉన్నారా పాత నిబంధనలు ఉంటారా? అంటే చచ్చారా బతికారా? అది చెప్పు, నీకు ఎందుకు బాధ? పాత నిబంధనలో ఉన్న ఏలియా చనిపోకుండా లేచిపోయాడు, పరలోకానికి ఎత్తించబడ్డాడు. అవునా? అప్పటి నుండి చాలామంది ఎదురు చూస్తున్నారు, రాబోవాడు ఇతడేనేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఆయన కనబడ్డాడు, పాత నిబంధనలు మళ్ళీ ఎక్కడ కనబడలా. అంతేనా? పాత నిబంధనలో ఎక్కడ ఆయన దర్శనం ఇయ్యలే. మోసే చనిపోయిన తర్వాత మోసే కూడా ఎక్కడ కనబడలా, ఏలియా ఎక్కడ కనబడలా. కానీ మోసే ఏలియాలు ఎక్కడ కనబడారంటే యేసు ప్రభు రూపాంతరము చెందిన ఆ సమయమున ఆ ఎత్తైన కొండ మీద ఆయన వారితో సంభాషణ చేయించున్నట్లుగా యేసు ప్రభు యొక్క సహవాసాన్ని శిష్యులు గమనించారట. శిష్యులు గమనించిన తర్వాత శిష్యులు అన్నారట, అయ్యా ఇక్కడ నీకొకటి మాకొకటి ఏం వేసుకుందాం? గుడారాలు వేసుకుందాం, ఇక్కడే ఉండిపోదామయ్యా. ఎందుకురా నాయన ఇక్కడ ఉండిపోదామంటున్నారు అంటుంటే అంటారు, అయ్యా ఇక్కడ మేము చూసిన అనుభవం వేరుంది. ఏ అనుభవం చూసాము? నువ్వు ఏలియాతో మాట్లాడడం మేము గమనించాం, మోసతో మాట్లాడడం మేము చూసాం, నీవు రూపాంతరము చెందడం మేము చూసాం, నీ ముఖ రూపము సూర్యుని కంటే తేజస్సుగా మారడం మేము చూసాం, నీ వస్త్రాలు ఏ శాఖలి వాడు ఉతకలేనంత తెల్లగా మారడం మేము చూసాం. ఈ అనుభూతి ఎంతో రమ్యముగా ఉంది, ఈ అనుభూతి ఎంతో శ్రేష్టముగా ఉంది. ఎప్పుడు ఎక్కడ చూడని అనుభూతిని అనుభవాన్ని ఇక్కడే మేము చూసాము కనుక ఇక్కడనే ఉండిపోదామా? నీకు ఒక గుడారం వేస్తాము, మాకు గుడారాలు వేసుకొని ఇక్కడే స్థిరపడిపోదామా అని యేసు ప్రభుని అడిగారు. ఎందుకు ఆ ప్రశ్న వేశారంటే ఇక్కడ చూసిన అనుభవము ఒక గొప్ప వింతగా ఉంది వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి దీపాలు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరవ కుమార్ రాసినప్పుడు అంటాడు, అయ్యా మేము చూసినప్పుడు మాకు కనబడిన ఒక రమ్యమైన స్థలము ఏదో తెలుసా? నీ నివాసములు ఎంతో రమ్యములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకిద్దాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. సైన్యములకు అధిపతకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అందరూ చెప్పలేమాట, నీ నివాసములు. సరబతి చెప్పాలంత, నీ నివాసములు ఎంత రమ్యములు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము ఆయన నివాస స్థలం. ఈ స్థలములో నీవు ఒకవేళ ఈ అనుభూతి నీకుంటే, ఏ అనుభూతి?
దేవునితో నివసించుట ఒక రమ్యమైన సమయం, దేవునితో గడుపుట ఒక రమ్యమైన కాలం, దేవునితో గడుపుట ఒక రమ్యమైన ఒక స్థితి, దేవునితో గడుపుట ఒక గొప్ప అనుభూతి, ఎన్నడూ ఎక్కడా లేనటువంటి అనుభూతి ఆయనతో పొందగలుగుతాము అన్న ఆశ తలంపు, ఈ అనుభూతి నీలో ఉంటే ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని అశ్రద్ధ చెయ్యం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ నివాసములో ఎంత ఎంత రమ్యములు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత రమ్యములు. ఈ మాట మాట్లాడుతున్న వాడు కొడుకు కుమారుడు రాసుకున్న కీర్తన. అయ్యా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా. రెండవ వచనం రాసిన అంటాడు, యెహోవా మందిర ఆవరణము చూడవలనని. తెలుసు అందరు కదా నయా నయా అంటే తనకే నయా యెహోవా నీ మందిరము ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది ఈ వ్రతం ఉంటే అడుగులే ఎవరు నీ మందిర ఆవరణము చూడాలని కుమారుడికి ఎలా ఉందట? అదే సార్ ఎలా ఉందట? ఆడ మాత్రం అంత దొంగలే ఈ పాటకు మనం చేస్తున్న ప్రవర్తనకి ఏమైనా సంబంధం ఉందా? ఆడపాడు కళ్ళు మూసుకోబట్టు ఈ ఆశకు మన క్రియలకు సంబంధం ఉండదు. బహుశా ఈ కోహకుమార్ రాసిన కీర్తనలో అంటారు, వీరు వారి గృహంలో ఉండి ఆ మందిరాన్ని చూస్తూ మాట్లాడుతున్నారు. నేను అనుకుంటాను ఒకవేళ మన ఇంటిలో నుంచి ఎప్పుడో ఆ ప్రాంతంలో ఇల్లుంటే ఆ ఇంటిలో నుంచి ఒకవేళ గృహకుమారులు ఆ కుటుంబమైన ఇంటి పైన ఉండి ఆ గృహంలో ఇంటిలో ఉండి ఆయన మందిరాన్ని చూస్తూ ఆ మందిరాన్ని చూస్తూ మాట్లాడుతున్న మాటలు అంటే అది అంటున్నాడు, యా నీ నివాసం ఎంత అంటూ ఏదో అంటాడు. చక్కని మాట, నీ మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణము ఎంతో, అదే మాట, నా ప్రాణము ఎంతో గట్టిగా, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది అది సొమ్మసిల్లుచున్నదంట. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. సొమ్మసిల్లును చూశారు ఎప్పుడైనా మీరు? సొమ్మసిల్లును చూశారా? సొమ్మసిల్లడం అంటే కొందరు బలహీనతను కూడా సొమ్మసిల్లుతారు, అంతేనా? కిరమని కట్టినప్పుడు సొమ్మసిల్లు కొందరు ఉంటారు. ఏదైనా ఒక వార్త వినగానే కొందరు పడిపోతారు, తెలుసా మీకు? పడిపోతారు అన్నది కదా. ఏమన్నా తిన్నారుగా? నీరు తాగలేదా? తాగారుగా? చాయ్ తాగలేదా? తాగారుగా? మళ్ళీ ఎందుకు పడిపోయారు సొమ్మసిల్లి? కొన్నిసార్లు సంతోషము ఆగక కాదు, కొన్ని వార్తలు తట్టుకోలేక కదా. అవునా? కొందరు ఎదురు చూసేటప్పుడు ఆ ఎదురు చూపులో కొందరు సమస్యలు ఉంటారు కదా. భక్తులైన కొరవ కుమారుడు ఎలా ఉందో తెలుసా? నీ మందిరము చూడాలన్న ఆశ ఆశ ఆశ. అందరూ ఎక్కడ వస్తారు? ఏం చూడాలని ఆశ? అందరూ ఏం ఆశ? ఏం ఆశ? నీ మందిర ఆవరణము చూడాలని ఆశ. ఈ ఆశతో నా ప్రాణం
చెప్తున్నారు ఒకసారి మాట. ప్రాణము ఆశ ఉందా? ఎంతో ఉందా? చెప్పడంతో ఒకసారి ప్రాణము ఆశపడుతుందా? ఎంతో ఉందా? మీ స్వరాలు మీరు ఊరుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు చూసుకుంటాను? ఎందుకంటే నా ప్రాణము ఎంతో మొదలు ఒకసారి ఎంతో ఆశపడుతున్నది. ఎంతో నా ప్రాణం ఆశపడింది కాదని ఎంతో అంటే ఎంత ఆశపడదు అంటే దాని కొరకు నా ప్రాణమే సొమ్మ. ఈ ఆశ లేకుండా మందిరానికి వస్తున్నావు కానీ ఆశతో వస్తున్నామా? ఈ రోజు మందిరానికి ఎలా వస్తున్నాం? అవునా అవునా కదా? చాలా మంది డ్యూటీ కాబట్టి వెళ్తున్నారు. చాలా మంది పనికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు. కానీ పని మీద ఆశ వెళ్ళడం చాలా కొద్ది మంది కదా. అర్థమవుతుందా? పనిని ఆశతో చేసేవారు చాలా తక్కువ. తెలుసా మీకు? అర్థమవుతుందా? పనిని ఆశతో చేసేవాడు కావాలి. ఉద్యోగము ఆశతో చేయాలి. చేసే పని ఆశతో చేయాలి. పాడే పాటలు ఆశతో పాడాలి. చదివే వాక్యము ఆశతో చదవాలి. మంత్రానికి వెళ్తున్న మనము ఆశతో అప్పుడు నేను తృప్తిపరుస్తా. అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో 107వ కీర్తనలో అంటున్న మాట, ఆశ గల ప్రాణమును ఆయన ఏమరుస్తాడట? ఏమరుస్తాడట? 107వ అధ్యాయ భాగము 9వ వచనం చదివిన 107వ కీర్తన భాగము 9వ వచనం. ఏలయనగా అందరూ చెప్పండి. ఏలయనగా ఏలయనగా ఆశగల కోరికే పలుతారు. ఆశగల స్వర్గీయ ఆశగల ఏం చేస్తారైనా? ఏం పరుస్తారంట? ఇప్పుడు ఆశ ఏమిటి? ఏముండదు. దానినే ప్రశ్న, దాని జవాబు చెప్పండి ఒకసారి. ఆశ గల ప్రాణం ఏం చేస్తారైనా? తృప్తి పరుస్తారంట. ఆశ ఏమిటి? ఏముండదు. మందిరానికి వచ్చిన ఆశగా రాకపోతే నీకు ఏముండదు. అంతేనా? చెప్పండి అంతేనా? అలవాటుగా వచ్చేవాడికి ఏముండదు. తృప్తి ఉండదు. మీరు దేవుడు సంఖ్య మాకు మాట్లాడాడు. దేవుడు నన్ను దర్శించాడు. నా కొరకే మాట్లాడినట్టుగా ఉంది, నన్ను హెచ్చరించినట్టుగా ఉంది అనుకుంటే నేనంటాను నీ జీవితంలో తృప్తితో నుంచి వెళ్ళాలి కదా. ఏదో అలవాటుగా వస్తే మాత్రము దేవుని వాక్యం ఎప్పుడు నువ్వు తగ్గదు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే కొరహుకుమ రాష్ట్రం అంటాడు, జీవము గల నా దేవుని యెహోవా మందిర ఆవరణము చూడాలని ఎందుకంట నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదంట. కింద రాసినప్పుడు అంటాడు, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళాలి 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 ఆశ, ప్రార్థించాలని ఆశ, వాక్యము చదవాలని ఆశ. నువ్వు దేవుని మందిరానికి ఎలా వెళ్తున్నావో నీ ఆశలోనే నీ క్రియలు కనబడుతుంటాయి. దేనికి మనం సమయం నిర్లక్ష్యం చేయని? ఎందుకు దేవుని మనం నిర్లక్ష్యపరుస్తున్నామంటే దానికి ఒకే రీజన్ ఏంటంటే దేవుని మీద ప్రేమ లేదని కాదు, కానీ దేవుని మీద ఇంకా ఆశ, ఇంకా దగ్గరగా చేరాలని, దగ్గరగా జీవించాలని, దగ్గరగా ఉండాలని, ఆ రమ్యమైన జీవితాన్ని అనుభవించాలన్న ఆశ ఇంకా నీకు లేదు. అందుకే అంటాడు, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. రెండవ వచనంలో అంటాడు, నీ మందిర ఆవరణములో చూడాలని ఆశ. పైన అన్నాడు, అయ్యా నీ నివాసములు ఎంత రమ్యము.
రెండవదిగా రాసినప్పుడు అంటాడు, నీ మందిర ఆవరణము చూడాలని నా కన్ను ఎదురు చూస్తున్నాను. ఈ రోజు ఆదివారం అన్న సంగతి, ఈ రోజు దేవునితో గడుపుతామన్న సంగతి, ఈ రోజు దేవునితో ఉండాలి అన్న సంగతి, ఈ రోజు దేవుని ఆరాధించాలన్న సంగతి మనకు తెలుసు. కానీ ఎంతమంది ఆశతో పరిగెత్తి వచ్చారో ఒకసారి మీ గుడ్డల మీద మీరే చేసుకోండి. నేను నిజంగా ఆశగల ప్రాణంలో ఉన్నానా? ఆశను వారు ఎవరైనా నిర్లక్ష్యంగా వస్తారా? మీరేమనుకో సార్, ఈరోజు నేను ఊరికి వెళ్ళాలి అంటే ట్రైన్ ఉంటుంది, ఎక్కడ పోతాను 6 గంటల ట్రైన్ అంటే ఇక్కడ ఎక్కడ వెళ్ళాలి అడుగుతుంది అమ్మాయిలు. 6 గంటల ట్రైన్ టికెట్ వెళ్తారు 5 నోట్ డిస్కౌంట్. సుమారు 5 గంటల కన్నా ఇక్కడ గుడి ఎన్ని రావాలా? అవసరం ఎక్కడ ఉంటాడు కదా. 6 గంటల ట్రైన్ అంటే 6 గంటల కంటే ముందుగా ట్రైన్ కదలక ముందే మరి ప్రయత్నం చేస్తారు కదా. చాలా మంది పిల్లల్ని చూడండి సార్, పిల్లలు ఎలా ఉంటారంటే అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను, తాతయ్య ఇంటికి వెళ్తున్నాను అంటే ఇంకెప్పుడు మమ్మీ అంటారు. అంటారు. కారణం ఏదో తెలుసా? పెద్దవాళ్ళకు వెళ్ళాలి అన్న తపన తప్ప వెళ్ళాలి కనుక వెళ్తాను. పిల్లలకి ఏముంటుంది? ఆశ ఉంటుంది. అర్థమైందా? అర్థమవుతుందా? పిల్లలకి ఏముంటుంది? ఆశ. ఎందుకు? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి, తాతయ్య ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే వారి దగ్గరికి వెళ్తే వారు చూపే ఆప్యాయత, ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. ఆ గడిపే 2 దినాలైనా ఎంతో రమణీయంగా ఉంటుంది. అంతేనా? కనుక మీకు ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు బస్సు ఎక్కాలి, ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కాలి, ఎప్పుడెప్పుడు ఆలోచన. కారణం ఏంటంటే మీకున్న వెళ్ళాలి కంటే ఆశ ఎక్కువగా ఉండదు. సమయం ఇంకా రాలా, ఆశ ఉంది ఇంకా కదా. అలాగనే కొరదు కుమారుల ఒక కోరిక తెలుసా? అయ్యా, నీ మందిర ఆవరణము చూడాలని ఆశ. ఏముందట? ఆశ. ఈ ఆశలో చచ్చిపోతే ఏడే కాకపోతే ఇంకో ట్రైన్ అంటారు. ఈ బస్ కాకపోతే ఇంకొక బస్, అవునా? ఈరోజు కాకపోతే రే అనేవాడు ఏంటన్నట్టు ఆశ. మనం అంతేగా, అవునా కదా? దేవుని మందిరంలో గడుపుట ఎంత భాగ్యమో భక్తులైనటువంటి కుమారులు చూసినప్పుడు అంటారు, నీ నివాసములో ఎంత రమ్యములో అది మేము చూడాలని ఎలా ఉందట? నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది నా ప్రాణం ఎలా అయిపోయిన సమస్యలుంటుంది ఆమె చూడాలని, నీ సన్నిధిని అనుభవించాలని, నీ సన్నిధిని చూడాలని, నీ మందిరంలో ఆవరణలో గడపాలన్న కోరిక తపనాలో ఉంది అంటున్నా. ఇది వస్తా రెండవ దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో ఏమేస్తుందట? ఏంటంట? ఏం చూడాలని? జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేసుకోవచ్చు. నేను ఈరోజు 2 ప్రశ్నలు ముగిస్తాను. ఈరోజు ప్రసంగం అయిపోయింది. ఆయన అయిపోయిందిగా? ఆయన అయిపోయినా ఉందా? ఆయన అనుకుంది
నాకు ఇంకో రమ్యమైన స్థలం ఇంకొకటి ఉంది. ఎక్కడ మీకు లేదు, ఉన్నది దిక్కు లేదు, ఉన్నదాన్ని వాడుకుంటున్నారు కదా. మీరంతా ఎన్నో చెప్పాలా, నేనే విశ్వాసని, మీరే మాస్టర్. ఎవరే కొంచెం కేసు ఏంటంటే నేను అటు కూర్చోవాలి, ఇటు కూర్చోవాలి. ఎందుకంటే మీరు మాస్టర్ అయిపోయిందా, నేను విశ్వాసం అయిపోయింది కాబట్టి నేను 9 గంటలకు వస్తా, మీరు రావాలా? నేను కూర్చుంటాం. ఇది మీకు నవ్వులానే ఉంది కానీ నిజంగా ఇది వేదనతో మాట్లాడుతున్న మాట. నేను అనుకుంటే ఇంకొక దేవుడికి 2 మందిరాలు ఇస్తే నేను అనుకుంటుంటే కాసేపు 2 మందిరాలు 1 మంది కూడా పెట్టాను. ఒక ఆయన తిరిగి వచ్చిపోతున్నాను. ఎందుకు టైం నేనేం ఇస్తలేదు కదా. అవునా కదా, ఇంకొక మందిరాలు కట్టి ఇంకొక స్థలాలు వెళ్ళేటట్టుగా ఉండాలి అంటే సమయం దేవుడి సంఖ్య దేవుడికి చేయాలి. ఎవరికడికి వస్తారు, ఎవరికడికి వస్తారు. ఆ మాట 2 మందిని ముగిస్తాను. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము చక్కగా మాట్లాడుతూ 2వ వచనంలో అంటాడు, మీ మందిర ఆవరణము చూడాలని నా ప్రాణము ఆశపడుతుందన్నాడు, అది సొమ్మసిల్లుతుందన్నాడు. కింద రాసినప్పుడు అంటాడు ఏంటంటే, జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరము కేకలు వేస్తుందని. హల్లెలూయా. ఎదురు బయట తెలుసు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఏం చూడాలని, దేవుని దర్శించడానికి. ఎక్కడ? దేవుని మందిరంలో ఆయన ముఖ దర్శనము చేయాలన్న తపన. ఈ రోజు మందిరానికి వచ్చేవారు ఎప్పుడు కూడా ఏదో మందిరానికి వెళ్ళాలి, కాసేపు కూర్చోవాలి, బలులో పాల్పొందాలి, ఏదో కానుక వేయాలి అనుకుంటూ వస్తే నువ్వు ఇస్తావు వెళ్తావు తప్ప నీకు దేవునికి అటాచ్మెంట్ ఎక్కడుంది? ఇప్పుడు దేవుని వాక్యం నువ్వు తాకుతుందా? దేవుని వాక్యం నువ్వు తట్టడానికి నీ మనస్సు, నీ శరీరము, నీ హృదయము, నీ ప్రాణము అంత ఆరాటంగా కనబడుతుందా అని అంటే నీవు అంత సిద్ధంగా లేకపోతే ఏముంటుందంటే కొట్టికుండగా వచ్చిన నేను కొట్టికుండగానే వెళ్ళిపోతా. బైబిల్ అంటుంది, భక్తుని దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. యెహోవా నా కాపరి. అసలు కాపరిని ఎవరన్నాడు తెలుసు మీకు? ఆదికాండ గ్రంథంలో కాపరిని ఎవరన్నారు? గొర్రెలు కాసేవారు అన్నాడు. అంతేనా? గొర్రెలు కాసేవాడుగా. దాని ఎవరు? గొర్రెల కాపరి. దాని ఎవరు? గట్టిగా దాని ఎవరు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి రాసుకునే మాట ఒక కాపరికి రాస్తున్నాడు, యెహోవా అదే మాట, యెహోవా స్వరం యెహోవా గట్టిగా యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. స్వరం యెహోవా స్వరం చెప్పాలా? స్వరం వినబడుతుంది. ఎందుకంటే యెహోవా నా కాపరి, గొర్రెల కాపరి. అన్ని కాపరి కదా. ఒక కాపరిగా ఆడమంటున్నాడంటే యెహోవా నా. ఎందుకు మాట రాశారంటే నేను గొర్రెలను కాస్తున్నాను కానీ నన్ను కాసేవాడు కూడా ఉన్నాడు, అతడే నా కాపరి. హల్లెలూయా. ఎదురు బయట తెలుసు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలకు ఏమి కాకుండా పచ్చిక గల చోట్ల, మంచి నీరున్న చోట్ల, మంచి మేత గల చోట్ల
నేను వాడిని పోషించినట్లు, నేను వాడిని చూసుకుంటున్నట్లు, నేను వాడిని నడిపిస్తున్నట్లు నేను వీటిని పోషిస్తున్నాను, కానీ నన్ను పోషించేవాడు, నన్ను కాచేవాడు, నన్ను కాయవాడు, నాకు గొప్ప కావాలన్నాడు. అతడే యెహోవా నా. ఆయన నివాసములు ఎంత రమ్యములు అని కొరకు కుమారుడు రాస్తున్నా. కింద రాసినప్పుడు అంటాడు, నీ మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించడానికి నా శరీరము, నా హృదయము ఎంతో గంతులు వేసినదంట. ఆనందంతో గంతులు. మందిరానికి వచ్చినప్పుడు నిరుత్సాహంగా రాకండి. ఆశతో పరిగెత్తాలి, ఆనందంతో పరిగెత్తాలి, ఆర్భాటంగా పరిగెత్తాలి. దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన ఆశలో కనబడితే దేవుని మందిరము నీకు రమ్యమైన స్థలంలో కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. దేవుని మందిరములో దేవుని వాక్కు ఎంతో ఆశీర్వాదకరముగా దేవునితో మాట్లాడతాడు. 3వ వచనం రాసినప్పుడు ఒక మాట అంటాడు. 3వ వచనంలో అనుకుంటాడు, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. అదొకటి మాట, నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరము ఆవరణ మనకు దొరికినప్పుడే, ఆయన సన్నిధి ఉన్నప్పుడే, ఆయన ప్రసన్నత ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే నిర్లక్ష్యం చేయకుండా దేవుని మందిర ఆవరణములు గడుపుదాం. దైవ కృప పొందుదాం. దేవుని సన్నిధి మనకు తోడైన అంత తర్వాత ప్రార్థన చేసు.